Hi friends, this is Dilip Murugan. Welcome to TechMetech. Friends, ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్ గా DSLR లో ఉండే ISO, షటర్ స్పీడ్, అపర్చర్, లెన్స్ హుడ్, లెన్స్ ఫిల్టర్స్ ఇవన్నిటి గురించి ఈ రోజు నేను చెప్పబోతున్నాను. అండ్ చాలా బ్రీఫ్ గా అయితే చెప్పను, కంప్లీట్ గా ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేసి ఉంచాను. షటర్ స్పీడ్ గురించి, ISO గురించి, వీటి గురించి అయితే నేను వీడియోస్ ఆల్రెడీ చేసి ఉంచాను. ఇక్కడ నా దగ్గర ఉన్నది అయితే కెనాన్ 77D. దీన్ని యూజ్ చేసి నేను మీకు ఈ రోజు వీడియోలో ISO ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి, షటర్ స్పీడ్ ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి, అపర్చర్ ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి ఒక పిక్చర్ తీయాలి అంటే ఈ మూడు అయితే కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. అంటే ఒక మంచి ISO ఎలా పెట్టాలి, అండ్ షటర్ స్పీడ్ ఎలా పెట్టాలి, అపర్చర్ ఎలా పెట్టాలి, ఇది మనం చాలా మందికి తెలియని ఫీల్డ్ కాబట్టి కొత్తగా వచ్చేటప్పుడు మన ఫోన్ తో తీసినట్టుగా పిక్చర్ ని ఇలా క్యాప్చర్ చేస్తే వెంటనే అది చక్కగా పడిపోదు. ఓకే, ఆటో మోడ్ లో నాకు తెలిసినంత వరకు చాలా వరకు బాగా రాదు. సో నేను మాక్సిమం ఫ్యూచర్ లో ట్యూటోరియల్స్ అయితే తీసుకుంటాను, వీటి గురించి కంప్లీట్ గా అయితే చెప్తాను. సో ప్రస్తుతానికి మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి ISO అంటే ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో నెంబర్ 1, ISO అంటే సింపుల్ గా ఒకటే చెప్తాను చూడండి. ఈ లోపల ఒక సెన్సార్ అనేది ఉంటుంది. ఓకే, ఒక సెన్సార్ ఉంటుంది. అది APS-C సెన్సార్ అవ్వచ్చు, లేదనుకుంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అవ్వచ్చు. సో APS-C సైజ్ సెన్సార్ అయితే మనకి లైట్ క్యాప్చరింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ కెమెరాలో మనకి లైట్ క్యాప్చరింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, లైట్ ని ఎక్కువగా తీసుకుంటుంది. అంటే ISO అనేది సింపుల్ గా ఒకటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది, ఇక్కడ నా దగ్గర కెనాన్ 77D ఉంది. ఇప్పుడు ఈ కెనాన్ 77D చీకట్లో కనబడుతుందా? నాకు కనబడదు. సింపుల్. అదే ఒక లైట్, ఒక ట్యూబ్ లైట్ వేయగానే ఆ ట్యూబ్ లైట్ వేస్తే ఆ ట్యూబ్ లైట్ నుంచి వచ్చే రేసు ఇక్కడ దీని మీద పడిన ఈ యొక్క రేస్ అనేవి మళ్ళీ నా కంట్లో నుంచి ద్వారా వెళ్ళి ఫోవియాని, నా బ్యాక్ ఉంటుంది అనమాట, ఐ బ్యాక్ ఉంటుంది ఫోవియా, ఆ ఫోవియా మీద పడగానే వెంటనే నా యొక్క న్యూరాన్స్ అనేవి వెంటనే రియాక్ట్ అయ్యి ఓకే సిగ్నల్ వచ్చింది. ఏం సిగ్నల్ వచ్చిందంటే కెనాన్ 77D నీ చేతిలో ఉంది అని తెలుస్తుంది. లేదంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకొచ్చి పెడితే ఇది ఏంటో నాకు కెమెరా అని తెలుస్తుంది, కానీ కెనాన్ 77D అని ఎలా తెలుస్తుంది? సో ISO అనేది సేమ్ అలానే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారే, అది ISOలోకి వస్తుంది అనమాట. అంటే ఈ సెన్సార్ అనమాట. అంటే మన కళ్ళు కొంతమందికి ఎక్కువ డిస్టెన్స్ నుంచి కనిపిస్తుంది, కొంతమందికి తక్కువ డిస్టెన్స్ నుంచి కూడా కనిపిస్తుంది. తక్కువ డిస్టెన్స్ నుంచి మాత్రమే కనిపిస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఫోవియాలో ఉండే సెన్సిటివిటీ అనేది పెరగడం తగ్గడం అనేది అక్కడ లెక్క అనమాట. సో సెన్సార్ లో చెప్పాలంటే సింపుల్ గా ISO అనేది ఒక సెన్సిటివిటీ అనమాట. ఓకే, ఆ సెన్సార్ ఎంత సెన్సిటివ్ గా ఉంటుంది అండ్ ISO అనేది మనం ఎంతగా పెంచుకుంటే దాని యొక్క లైట్ గ్యాదరింగ్ కూడా అంతగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ లైట్ కానీ ఉంటే, అంటే సన్ లైట్ లో కానీ ఉంటే దీని ISO 100 ఉండాలి. 100 కన్నా తక్కువ చేయలేము మనం. ఓకే, 100 ఉండాలి. ఒకవేళ బాగా డార్క్ కండిషన్ ఉంది, మీరు లో లైట్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు, అప్పుడు 25,600 పెట్టాలి. మీకు అర్థమైంది? ISO ఎప్పుడు పెంచాలి అంటే లైట్ తక్కువ ఉన్నప్పుడు ISO పెంచాలి, లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ISO తగ్గించాలి. సింపుల్ లెక్క. ఓకే, సో ఇది సింపుల్ గా ISO అనమాట. అంటే మీ సెన్సిటివిటీని, మీరు సెన్సార్ యొక్క సెన్సిటివిటీని పెంచుతున్నారు. అంటే ఇప్పుడు పడుకునేటప్పుడు హే ఒకసారి లెగవా, అవదు అన్న, ఒకసారి లెగరా, అవదు. కొంతమందికి తన్నితే కింద పడినా కూడా లెగరు. అంటే వాళ్ళ యొక్క సెన్సిటివిటీ అనేది అంతగా కోల్పోతారు అనమాట. సో ఇది కూడా అంతే. ISO అనేది ఈ కెమెరా సెన్సార్ కి సంబంధించినది, దీని యొక్క సెన్సిటివిటీకి సంబంధించినది. మీరు ఎంత పెంచితే మీకు లైట్ అనేది అంతగా ఎక్కువగా లోపలికి తీసుకొని క్యాప్చర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి షటర్ స్పీడ్ తెలుసుకుందాం. సో షటర్ స్పీడ్ అనేది బల్బ్ నుంచి మనకి 1/4000, 1/8000 కూడా ఉంటాయి. సో ఏదైతే మీకు 1/4000, 1/8000 ఉందో దీన్ని కూడా లైటింగ్ ఆప్టిమైజేషన్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లైటింగ్ ఆప్టిమైజేషన్ గురించి చెప్పాలంటే చాలా పెద్దది. సో సింపుల్ గా చెప్తాను చూడండి. మీ యొక్క సెన్సార్ అనేది ఒక సెకండ్ లో ఎన్నో వంతు లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంది అనేది మాత్రమే ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను. అయితే బండగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ సన్ లైట్ లో అంటే అవుట్డోర్ లో తీసినప్పుడు మీరు సింపుల్ గా ఎంత పెట్టుకుంటారంటే 1/125 కానీ 1/250 కానీ పెట్టుకోండి. లో లైట్ లో తీసేటప్పుడు షటర్ స్పీడ్ అనేది 1/30 కానీ ఇలా మీరు పెట్టుకోండి. 1/8 ఎలా మీరు పెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మీకు చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు ఉండేది అపర్చర్. అపర్చర్ అనేది లెన్స్ కి సంబంధించింది. మీరు ప్రైమ్ లెన్స్ తీసుకుంటే 1/4, 1.4, 1.8, 2.8, ఇది 2.8. సో బ్లర్ అనేది చాలా ఎక్కువగా మనకి రావాలి అంటే ప్రైమ్ లెన్సెస్ వాడుతూ ఉంటాం. అండ్ ఎక్కువ డిస్టెన్స్ నుంచి మనం ఏదైనా తీసుకోవాలి అంటే జూమ్ లెన్స్ వాడతాం. అంటే క్యాప్చర్ అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో 600, 200, 300 mm లెన్సెస్ ఉంటాయి. అవి ఎవరు వాడతారు, ఎందుకు వాడతారంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్. అక్కడెక్కడో సింహం ఉంటుంది, దగ్గరికి వెళ్ళి ఇలా తీస్తారంటే ఊరుకోదు. కాబట్టి 600 mm అంటే దాదాపుగా చాలా ఎక్కువ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ దాకా క్యాప్చర్ చేయాలి అంటే లెన్స్ కి ఎంత పవర్ఫుల్ ఇవైతే ఉండాలో చూసుకోండి.
సో జూమ్ లెన్స్ దానికి వాడాలి. ఫిషియల్ లెన్స్ ఉంది. ఫిషియల్ లెన్స్ అంటే సింపుల్ గా ఈ వీడియోలోనే లెన్స్ కూడా చెప్పేస్తున్నాను నేను. ఓకే, సో ఫిషియల్ లెన్స్ ఉంది అంటే వైడ్ ఏరియా కావాలి, అంటే మీకు ఇక్కడ ముక్కు ఇంత కనబడాలి మీకు, అంటే బ్రహ్మానందం గారికి కానీ లేకపోతే ఎంఎస్ నారాయణకి కానీ ఎలాంటి వైడ్ యాంగిల్ ఫిషియల్ లెన్స్ పెడతా ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం కామెడీగా వాళ్ళ ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. వైడ్ యాంగిల్ లెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2.8, ఇది కొంచెం ఎక్కువ వైడ్ అయితే వస్తుంది. అదే 1.8 అయితే అదే మనకి 50mm లెన్స్ అయితే అంత వైడ్ అయితే రాదు. 2.8 కాబట్టి మనకి వైడ్ అయితే వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ లో కూడా మీకు దాదాపుగా చాలా ఏరియా అయితే కవర్ అవుతుంది. అదే 50mm అయితే మీరు చాలా దూరంగా వెళ్ళి ఆ యొక్క ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది. సో వైడ్ యాంగిల్ కూడా ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి. సో వైడ్ యాంగిల్ లెన్సెస్ అని అవి వేరేగా ఉంటాయి. సో ఇక అంతే, ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. సో సింపుల్ గా ప్రైమ్ లెన్స్ గురించి తెలుసుకోండి, జూమ్ లెన్స్ గురించి తెలుసుకోండి, వైడ్ యాంగిల్ గురించి తెలుసుకోండి, ఫిషియల్ లెన్స్ గురించి తెలుసుకోండి. ప్రస్తుతానికి సరిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్రో లెన్స్. ఈ మ్యాక్రో లెన్స్ ఏంటి అంటే దాదాపుగా ఒక ఆకు మీద, ఓకే, ఒక లీఫ్ మీద ఒక చిన్న వాటర్ డ్రాప్ ఉంది, దాన్ని తీయాలంటే మ్యాక్రో లెన్స్ వాడాలి. అంటే ఏమైనా ఒక చిన్న సైజు మినీచర్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి కదా, వాటిని తీయాలి అంటే ఖచ్చితంగా మీకు ఆ మ్యాక్రో లెన్స్ అయితే కావాలి. ఓకే, ఈ మ్యాక్రో లెన్స్, మైక్రో లెన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్గా ఒకటే దానిలోకి వస్తాయి. వాటిలో ఏంటంటే డిస్టెన్స్ తక్కువతో కూడా మీరు మంచి కంప్లీట్ డీటెయిల్ ఉన్న ఫోటోగ్రఫీని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. అంటే మనకి లెన్సెస్ గురించి చెప్పాలంటే ఇవే మనకి లెన్సెస్. నెక్స్ట్ మనకి లెన్స్ హుడ్స్ వస్తాం. లెన్స్ హుడ్స్ వచ్చేటప్పుడు చాలా మందికి ఏ లెన్స్ హుడ్ ఎందుకు తీసుకోవాలో తెలియదు. కొన్ని ఫ్లవర్ టైప్ లో ఉంటాయి, కొన్ని రౌండ్ టైప్ లో ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఫ్లవర్ టైప్ ఎవరు తీసుకోవాలి, రౌండ్ టైప్ ఎవరు తీసుకోవాలి, ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో లెన్స్ హుడ్ అనేది దేనికి యూస్ఫుల్ అంటే మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం. అంటే ఒకవేళ లెన్స్ ఇలా తీసేటప్పుడు ఎవడో వచ్చి అలా పట్టుకెళ్ళిపోయాడు, ఓకే, గుర్తుకొని వెళ్ళిపోతుంటారు, పెళ్ళిళ్ళు అన్ని చూస్తారు, చెప్పండి, మన జాగ్రత్తగా ఉండాలి. లేదనుకుంటే మనమే ఇలా తీసేటప్పుడు ఏదైనా తగలొచ్చు, లేదా గోడకైనా మనం ఇలా పెట్టుకునేటప్పుడు గోడకైనా తగలొచ్చు, చెప్పచ్చు. సో అదొక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గ్లేర్స్ ని అది చాలా వరకు అపోజ్ చేస్తుంది అండ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్ గా లెన్స్ హుడ్ అనేది ఇలాంటిది. చూసారా, చాలా మంది ఏంటంటే ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటు నుంచి వచ్చే లైట్ డామినేషన్ వల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి గ్లేర్ పడగానే అక్కడి నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు అనమాట, అవునా. సో ఆ కెమెరా నాకు కనపడదు. ఇటు నుంచి నాకు లైట్ అనేది ఎక్కువ వస్తే అక్కడ ఉన్న కెమెరా నాకు కంప్లీట్ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా కనపడదు. అప్పుడు వెంటనే ఆటోమేటిక్గా చేయి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలానే మనకి లెన్స్ హుడ్ అనేది ఏమవుతుంది అంటే అక్కడి నుంచి వచ్చే లైట్ని అబ్స్ట్రాక్ట్ చేయడానికి కోసం మనం లెన్స్ హుడ్స్ని అయితే వాడతాం. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫ్లవర్ మోడ్ దేనికి వాడాలి అండ్ నార్మల్ మోడ్ దేనికి వాడాలి, అవునా. సో ఫ్లవర్ మోడ్ దేనికి, నార్మల్ మోడ్ దేనికి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫ్లవర్ మోడ్ ఏదైతే ఉందో మీకు షార్ట్ లెన్సెస్ అంటే 55mm లెన్సెస్, ప్రైమ్ లెన్సెస్ 50mm దాటిపోతే వేరు, 50mm ముందైతే ఫ్లవర్ మోడ్స్ వాడతారు. ఏది ఎప్పుడు వాడాలో చాలా మందికి తెలియదు. అందరూ తీసుకొచ్చి రౌండ్ అనేది బిగిస్తారు, లేదంటే ఫ్లవర్ మోడ్ అనేది బిగిస్తారు. ఇవి 150 రూపీస్, 250 రూపీస్ ఎంత ఉంటే అంతకుమించి ఎక్కువ ఉండవు. కానీ దేనికి ఎప్పుడు ఎవరు వాడతారో చాలా మందికి తెలియదు కాబట్టి ఒకటే చెప్తాను చూడండి. 50mm ఆర్ 55mm దగ్గర డిస్టెన్సెస్ లో వాడేటప్పుడు ఫ్లవర్ వాడండి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ గా ఈ ఫ్లవర్ మోడల్ ఏదైతే ఉందో కంప్లీట్ గా పైనుంచి వచ్చే రేస్ ను మాత్రమే మీరు డామినేట్ చేయాలి, ఓకే. కాబట్టి ఫ్లవర్ మోడల్ వాడండి. ఒక 70mm లేదనుకుంటే 200mm డిస్టెన్స్ లో మీ యొక్క ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు అక్కడ నుంచి లైట్ అనేది డైరెక్ట్ గా మీ సెన్సార్ మీదకి వస్తుంది. డైరెక్ట్ గా ఈ వేలో ఇక్కడ సెన్సార్ ఉంటే డైరెక్ట్ గా ఈ వేలో ఆ లైట్ అనేది క్యాప్చర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎలాంటి లెన్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఎలాంటి లెన్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, అంటే ఎలాంటి లెన్స్ హుడ్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అంటే మీరు ఇలా పెట్టుకునేటప్పుడు అది సెన్సార్కి డైరెక్ట్గా ఈ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది పడిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎవరైతే 250mm 300mm లెన్సెస్ వాడతారో వాళ్ళైతే సర్కిల్ మోడల్ వాడండి. లేదు ఫ్లవర్ మోడల్ ఎవరు వాడతారు అంటే 50mm కన్నా తక్కువ ఉండే వాళ్ళు ఫ్లవర్ మోడల్ వాడండి. అండ్ లెన్స్ ఫిల్టర్స్ చాలా ఉంటాయి, యాంటీ ఫిల్టర్స్ కావచ్చు, లేదంటే యూవీ ఫిల్టర్స్ కావచ్చు, లేదనుకుంటే మనకి చాలా ఉన్నాయి. సో లెన్స్ ఫిల్టర్స్ దేనికి వాడతారో చెప్తాను, ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి ఒక వీడియో అయితే సపరేట్గా చేసుకుందాం. కానీ నాకు ఎక్కువ లైక్స్ అయితే రావాలి ఈ వీడియోకి, ఎందుకంటే చాలా లిమిటెడ్ ఏరియా కాబట్టి, లిమిటెడ్ ఆడియన్స్ కాబట్టి ఈ ఆడియన్స్ నాకు లైక్ చేయకపోతే నాకు నెక్స్ట్ వీడియో కూడా కొంచెం చేయడానికి అంత మోటివ్ అయితే రాదు. అందుకనే ఎక్కువ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ టార్గెట్స్ కూడా ఏమి ఇవ్వాలండి, ఓకే. సో లెన్స్ ఫిల్టర్స్ దేనికి యూజ్ చేస్తామంటే లెన్స్ ఫిల్టర్ అనేది ఇక్కడ మనకి లెన్స్ అయితే ఉంది చూసారు కదా, ఇది డైరెక్ట్ గా సెన్సార్ కి అయితే అటాచ్ అయ్యి మనకి ఎక్స్పోజ్ అయితే ఉంటుంది. అయితే ఈ లెన్స్ ఫిల్టర్స్ దేనికి అంటే సింపుల్ గా మీరు ఒక లెన్స్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ గా వాడొచ్చు. ఒకవేళ యూవీ ఫిల్టర్ కానీ వాడినట్టయితే అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్స్ట్రాక్ట్ చేసి కేవలం మంచి లైట్ మాత్రమే లోపలికి పంపిస్తుంది. దానివల్ల మనకి సెన్సార్ కి సేఫ్టీ, లెన్స్ కి సేఫ్టీ, అండ్ రెండోది ఏంటి అంటే మీ యొక్క పిక్చర్ క్లారిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మిగతా యాంటీ ఫిల్టర్స్ లేకపోతే మనకి సర్క్యులర్ పాలరైజ్డ్ ఫిల్టర్స్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి ఏం చేస్తాయంటే అక్కడ ఉండే అన్వాంటెడ్ నాయిసీ డేటాని అవి డిలీట్ చేసి కేవలం
పర్ఫెక్ట్ పిక్చర్ ని మీకు లోపలికి పంపిస్తుంది. ఫిల్టర్స్ వాడడం వల్ల కొన్ని సార్లు ఏమవుతుందంటే లో లైట్ ఫోటోగ్రఫీస్ లో ఫిల్టర్స్ అనేవి వాడకూడదు. అలా వాడేటప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క పిక్చర్ యొక్క క్లారిటీ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకనే ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. అండ్ మంచి ఫిల్టర్ ఏంటి అండ్ చాలా మంది నన్ను అడుగుతారు, మంచి ఫిల్టర్స్ ఏంటి, ఏం వాడితే బాగుంటుందని. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఈ రోజు చూస్తున్న యూవీ ఫిల్టర్స్ అన్ని కూడా ఫేక్. అవి ఎలా ఫేకో కూడా చెప్పాలి అంటే నా దగ్గర ఒక ఎక్విప్మెంట్ అయితే ఉండాలి. మాక్సిమం కొని నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. యూవీ రేస్ అనేది దాని ద్వారా వెళ్ళకూడదు. యూవీ ల్యాంప్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మనకి ఒక 300-400 ఉంటుంది. దాన్ని లెన్స్ మీరు కొంటారు కదా, దాని ద్వారా పాస్ చేస్తే అందులో నుంచి లైట్ అనేది వెళ్ళకూడదు. అలా లైట్ వెళ్ళింది అంటే ఖచ్చితంగా అది ఫేక్ యూవీ ఫిల్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీకు బెస్ట్ సరిపడేది ఏంటి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన సర్క్యులర్ పాలరైజ్డ్, ఓకే, సర్క్యులర్ పాలరైజ్డ్ ఫిల్టర్ వాడారు అంటే మీ యొక్క అవుట్పుట్ అంటే ఫోటోగ్రఫీ అవుట్పుట్ అనేది చాలా వరకు చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది లెన్స్ హుడ్స్ గురించి, ఐఎస్ఓ గురించి అండ్ అపర్చర్ గురించి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.